ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ బ్రతకాలి. చిన్నప్పుడు స్నానం చేసేటప్పుడు చూడండి, అమ్మ చిన్నప్పుడు నలుగు పెడుతూ వీపు రుద్దుతూ తల మీద వేడి వేడి నీళ్లు పోసి తలస్నానం చేయించి, అసలు ఆ రోజులు వేరు కదా. ఎందుకు అవి మనకు అంత బాగా గుర్తుండే తెలుసా? ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ బ్రతికాం, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ తృప్తిగా బ్రతికాం. అమ్మ ఏం పెట్టినా ఆస్వాదిస్తూ తిన్నాం, అమ్మ ఏం పెట్టినా ఆనందంగా తిన్నాం. నాన్న ఏం తెచ్చినా అది తెచ్చే దానికోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు పిల్లలకి ఎక్కువైపోయి డస్ట్బిన్ లో పడేస్తున్నాం. కానీ మన చిన్నప్పుడు మనకి తిండి ఎక్కువైపోయిందా? దొరికేదా? పండగ వచ్చేంత వరకు ఎదురు చూడాలి. అరిసెలు, చెక్కడాలు, బూర్లు అవన్నీ ఆస్వాదించాం. మరి ఇప్పుడు పిల్లలకి అవి ఏమైనా ఉన్నాయా? కాసేపు ఇప్పుడే చాక్లెట్లు, ఫ్రిడ్జ్ నిండా చాక్లెట్లు, ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్లు, ఆర్డర్ పెట్టుకున్న ఫ్రైడ్ రైస్లు, ఫాస్ట్ ఫుడ్లు, చెత్త చెదారం బయటికి వెళ్ళి కొనేసుకుంటారు, ఇంట్లో తినేస్తారు. అక్కడికి వెళ్తే ఫుడ్ మీద విరక్తి వచ్చేసింది పిల్లలకి. పోనీ అలాగనే ఏమైనా క్వాలిటీ ఫుడ్ పెడుతున్నావా? అది లేదు. ఆస్వాదించలేనప్పుడు జీవితం ఎందుకు చెప్పు? ఇంకెంతకాలం టెన్షన్ పడితే నీకు తృప్తి వస్తుంది చెప్పు? నీ జీవితంలో నీకు ఉండాల్సినవన్నీ ఇప్పుడే ఉన్నాయి, వాటిని ఆస్వాదించడం నేర్చుకో. ఇంటికెళ్ళి స్నానం చేసేటప్పుడు ప్రతి నీటి చుక్క నీ శరీరాన్ని తగులుతున్న ఆ ప్రశాంతతను ఫీల్ అవ్వు. ఇంటికెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు ప్రతి ముద్ద చుట్టుకుని నోట్లో పెట్టుకుంటున్నప్పుడు ఆ ముద్దలో ఉన్న ఆ యొక్క ఆనందాన్ని ఫీల్ అవ్వు. దేవుడు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ ఒంటి మీద ఒక బట్టలు వేసుకుంటున్నప్పుడు, చిన్నప్పుడు చూడండి కొత్త బట్టలు వేసుకున్న ఫీలింగ్ 2-3 రోజులు పోయేది కాదు. ఇప్పుడు అన్ని కొత్త బట్టలే, కానీ ఆ ఫీలింగ్ రాట్లా. ఎందుకు రాట్లా? ఎప్పుడైనా ఆలోచించారా? కొత్త బట్టలే మీద వేసుకుంటున్నావే, ఏ ఫీలింగ్ రాట్లా అంటే ఆస్వాదించడం మర్చిపోయింది నీ మనసు. ఎండమావుల వెంట పరిగెడుతుంది, చచ్చేదాకా ఎలాగే ఉండిపోతావు. గుర్తుపెట్టుకో, ఈ ప్రసంగం నీకే కాదు, నీ బంధువులకి, నీ స్నేహితులకి చాలా మందికి అవసరం. వాళ్ళందరికీ పంపించు, నేర్చుకోమని చెప్పు.